అపోస్తుల కార్యం 16వ అధ్యాయం. దిస్ ఈజ్ అ ఇయర్ ఆఫ్ అన్యూజువల్. వినిపించట్లేదండి? బాల్కనీ కమాన్ మాట్లాడాలి. అన్యూజువల్. మీ ఇంట్లో మీకు కనిపించే ప్రతి చోటు పెట్టుకోవాలా అన్యూజువల్ బ్రేక్ త్రూ. ఈ సంవత్సరం అన్యూజువల్ బ్రేక్. వాట్ ఈజ్ అన్ అన్యూజువల్ బ్రేక్ త్రూ? మీకు చెప్పినట్లు 3 విషయాలు చెప్పాను. ఇట్స్ అన్యూజువల్, ఇట్ ఈస్ అన్కామన్, ఇట్ ఈస్ అన్ఆర్థడాక్స్. అంటే రెగ్యులర్గా మామూలుగా అయినట్టు కాకుండా దేవుడు అసాధారణ పరోగతినిచ్చే దేవుడు. అసాధారణము ఏదో ఇక రెగ్యులర్గా అయ్యేలా కాకుండా ఇట్ ఈస్ అన్ అన్యూజువల్ బ్రేక్ త్రూ. అయితే జాగ్రత్తగా గమనించండి. బైబిల్లో ఒక కథ భాగం నుంచి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అయితే నా రెస్పాన్సిబిలిటీ ఏంటి ఈ ఇయర్? ఈ అన్యూజువల్ బ్రేక్ త్రూ చూడాలంటే వాట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ? లెట్స్ గో టు యాక్ట్స్ చాప్టర్ 16 వర్స్ 25 to 30 చదువుకుందామని. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 25 నుంచి 30 వరకు చదువు. మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ నుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచియుండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియూ చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని తీసుకొచ్చి అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనెను? జాగ్రత్తగా గమనించండి. ఏ వ్యక్తి అయితే వాళ్ళను చెరసాలలో పెట్టాలో ఆ వ్యక్తి వాళ్ళని చెరసాల నుంచి బయటికి తీసుకొని వచ్చారు. ఈ సంవత్సరము ఎవరైతే మీకు హాని చేయాలనుకున్నారో వాళ్ళే మీకు మేలు చేయును గాక. ఇట్స్ అన్ అన్యూజువల్ ఇయర్ ఆఫ్ అన్యూజువల్ బ్రేక్ త్రూ. ఏ జైలర్ అయితే వాళ్ళను ఖైదీగా జైల్లో పెట్టాలో ఆ జైలర్ ఏం చేస్తున్నారంటే బయటికి తీసుకొచ్చేస్తున్నాడు. ఉండొద్దు మీరు అంటున్నారు. దయచేసి గమనించండి. లిసన్ టు మీ. ద వెరీ పీపుల్ దట్ హార్మ్ యూ, దే విల్ బ్లెస్ యూ దిస్ ఇయర్. రిసీవ్ చేసుకోవట్లేదండి, వినిపించట్లేదండి మీ ఆమెను. అట్లీస్ట్ ఆమెను రిసీవ్ అయినా చేసుకోండి. ఎవరైతే కీడు చేయాలనుకున్నారో దేవుడు వాళ్ళ ద్వారా మీకు మేలు చేయును గాక. ఆమేన్. ఈ సంవత్సరం అన్యూజువల్, ఇట్ విల్ బి అన్యూజువల్. ఎలాగా అన్యూజువల్ ఉంటుంది అంటే జాగ్రత్తగా గమనించండి. ఈ సంవత్సరము ఖచ్చితంగా మీ జీవితంలో మీరు కొన్ని మూయబడిన ద్వారాలు చూడొచ్చు. ఆమె అన్న అనకపోయినా చూడొచ్చు. కొన్ని డోర్స్ క్లోజ్ అవుతాయి. మీ లైఫ్లో లిమిటేషన్ ఉంటుంది. మీ లైఫ్లో రిస్ట్రిక్షన్ ఉండొచ్చు. మీ సర్కమ్స్టాన్సెస్ కష్టంగా ఉండొచ్చు. బట్ రిమెంబర్ ద ప్రాఫెసీ. ఇట్స్ అ ఇయర్ ఆఫ్ అన్యూజువల్. కష్టాలు ఉంటాయి. ఏమంటే సుఖముగా ఉంటారు అనట్లే నేను. కష్టాలు ఉంటాయి. బట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఎవ్రీ టైమ్ దిస్ ఇస్ ఎ ఇయర్ ఆఫ్ అన్యూజువల్. మీరు లీస్ట్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు దేవుడు మీ జీవితంలో విడుదలనిస్తాడు. ఆమేన్. చూడండి ఈ సంవత్సరం ఎలాగుంటుందంటే మీ అద్భుతము ద్వారా అన్యులు రక్షణకు రావును గాక. ఏం రాయబడింది చూడండి. అన్యుడు జైలర్ లాస్ట్కి ఏమంటాడు? అయ్యో ఇదేంటి ఇలాగైపోయింది, నేనేం చేయాలో రక్షణ పొందనీకే అంటే మీ శత్రువులు మీ బ్రేక్ త్రూ చూస్తారు. ఇయర్ మీ నేబర్స్ మీ బ్రేక్ త్రూ చూస్తారు. ఆ బ్రేక్ త్రూ ద్వారా వాళ్ళు మీ యొక్క అద్భుతం ఒక గాస్పెల్ అయి ఉండును గాక. మీ యొక్క అద్భుతం ఒక సువార్తగా ఉండును గాక. ఆ సువార్త ద్వారా వాళ్ళు రక్షింపబడను గాక. ఈ సంవత్సరము అనేకులు రక్షింపబడను గాక మీ సాక్ష్యము ద్వారా. అంత గొప్ప సాక్ష్యం మీరు కలిగి ఉండండి. మీరు ఇల్లు బ్లెస్ అయితే ఆ ఇల్లు ద్వారా కొందరు రక్షింపబడను గాక. మీరు కారు బ్లెస్ అయితే ఆ కారు ద్వారా అనేకులు రక్షింపబడను గాక. పీపుల్ విల్ బి సేవ్డ్ లుకింగ్ అట్ యువర్ మిరకల్ ఇన్ జీసస్ నేమ్. ఇక్కడ జైలర్కి దేవుని సన్నిధి అనిపించిందా? మాట్లాడండి. అనిపించింది ఆయనకి? లేదు. అనిపించిందా? దేవుడు ఉన్నాడు ఇక్కడ అన్నాడా? న్యాచురల్గా చూసి అరే ఏదండి బంధకాలు విడిపోయాయి, చేతులు విరిగిపోయాయి, డోర్ ఓపెన్ ఏమైంది, న్యాచురల్ చూసి యేసయ్య దగ్గరికి వచ్చాడు. అంటే రక్షణ పొందాలనుకున్నాడు. మీ జీవితంలో మీ న్యాచురల్ బ్లెస్సింగ్, మెటీరియల్ బ్లెస్సింగ్ చూసి అనేకులు రక్షణ పొందును గాక.
అంటే ఈ సంవత్సరము కేవలం మహిమ యేసుక్రీస్తుకు కలుగును గాక. దిస్ ఇస్ దట్ ఇయర్. అన్కామన్, unusual breakthrough. One thing I want to tell you, all the young people here, ఎవరుస్తున్నారు? అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి. పెద్దవాళ్ళు కూడా చెప్పేస్తున్నారు. అంటే మీరు ఎవరిని పెళ్లి చేసుకోవాలంటే యేసుక్రీస్తుని ప్రేమించే వ్యక్తిని మీరు ప్రేమించండి. అటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోండి. నాకు ఆయన ఇష్టం పాస్టర్, ఆయన ఎంత మంచోడు, పెళ్ళైన తర్వాత వెళ్ళమన్నాడు పాస్టర్ చర్చికి, నో ప్రాబ్లం అన్నాడు పాస్టర్. కొందరు క్రిస్టియన్స్ ఉంటారు కానీ రక్షణ పొందరు. బాప్తిజం ఎప్పుడు తీసుకుంటారు? పెళ్లి రోజు తీసుకుంటారు బాప్తిజం. డేంజర్. మీ కూతురికి ఎవరికైనా ఇచ్చేటప్పుడు 10 సార్లు ఆలోచించాలా, 10 కాదు 1000 సార్లు ఆలోచించాలా. షర్టు క్రిస్మస్కి ఎన్ని బట్టల నుంచి చూస్ చేస్తారు? ఒక డ్రెస్ భయ్యా నికాల, భయ్యా నికాల అంటే వాడు భయ్య విని తంగైపోయి ఉంటాడు. సగం దుకాణం కాల్ చేసి ఉంటారు. అదే వచ్చి మళ్ళీ పక్కన ఇంకో దుకాణం పోయి ఉంటారు. ఆన్లైన్ అయితే ఇట్లా చూసి ఇట్లా సెలెక్ట్ చేస్తారా? మొగలం ఎలా తెలుసా? మేము చెప్తాను వినండి. మెన్ ఆ షాప్ పోయి వాడు చూపించేవాడు హర్ట్ కావద్దని కొనే రకం మేము. ఎస్ ఆర్ నో? కింగ్స్టన్ బ్రదర్, వీఆర్ ఆల్ మెన్ ఆర్ లైక్ దట్. వాట్ నవీన్ బ్రదర్ కదా? అది వాడు ఏడ హర్ట్ అవుతాడు, జాలో ఒక షర్ట్ అని ఒక హ్యాంకర్చీఫ్ అయినా టై అయినా కొనేయాలి. ఆడవాళ్ళు అలా కాదు, అది చూపి అంటారు. అన్ని కలర్లు ఉంటాయి, ఈ కలర్ ఉంది నా దగ్గర అంటారు. ఈ కలర్, కొత్త కలర్ ఎడికని తెస్తాడు ఇంకా ఆయన. ఇది ఉంది, ఈ కలర్ ఉంది, ఈ కలర్ ఉంది, అన్నీ తీపిస్తారు. తర్వాత ఏదో ఒకటి నచ్చలే అంటారు. మళ్ళీ ఆయన చూసి ఇది మా మామ షాప్ ఉండే. నేను 8th క్లాస్లో మాకు బిజినెస్ ఎలా చేయాలా చిన్నప్పుడే మనం వదిలేస్తుండే షాప్కి వెళ్ళని చూసుకోమని. సో మామ షాప్కి వెళ్ళి కూర్చుంటుండే. మా మామ షాప్కి ఎవరైనా వస్తే చూపి అన్ని తాళ్ళు గీన్లు తీసి అక్కడ గుమాస్తాలకు ఏం పని తెలుసా? ఫోల్డింగే పని. సో నేనేమంటా అంటే ఒక బట్టలు కొనేటప్పుడే అలాగుంటే మన పిల్లల విషయంలో ఎలాగ ఉండాలి ఆలోచించండి. వినిపించట్లేదండి? ఇప్పటి నుంచే మీ పిల్లల వివాహం గురించి ప్రార్థన చేయండి. తెల్ల పిల్ల కావాలా పాస్టర్, మా కొడుకుకి తెల్లగుంటే సరిపోదు. దేవుళ్ళు ఉన్నాడా లేడా? వినిపిస్తలేదండి. ఎందుకు తెలుసా? దేవుళ్ళు కూడా ఎట్లుండాలా? చర్చ్లో పనిచేసే అబ్బాయి ఉండాలా. ఫుల్ టైం అనట్లేదు. ఈ షుడ్ బీ ఇన్వాల్వ్ ఇన్ మినిస్ట్రీ. ఉట్టి చర్చికి వచ్చి వెళ్ళిపోయే అబ్బాయి ఎట్లుంటాడు చెప్పండి? ఉంటాడా దేవుళ్ళు? అట్లీస్ట్ పని చేయనియండి. పని చేస్తున్నా ఎక్కడో అక్కడ దేవుడు మార్పిస్తాడు. దేవుని పట్ల ఇష్టమైన ఉంటుంది, ప్రేమని ఉంటుంది ఆయనకి. అమ్మాయి చర్చ్లో సేవ చేస్తుందంటే ఈ అమ్మాయికి దేవుడు అంటే ఇష్టము. అంటే కొంతకాలం నుంచి పని చేస్తుందంటే ఎంత సాక్రిఫైస్లో జీవిస్తుందండి ఈ అమ్మాయి. అవునా కదా? యూ చూస్ సంబడీ లైక్ దట్. ఉద్యోగం ఉండును గాక, వాళ్ళకి ఆస్తులు అంతస్తులు ఉండును గాక. అవన్నీ వద్దు పాస్టర్ మాకు, ఆమె దేవుని ఉంటే చాలు పాస్టర్, తెల్లగా ఉండాలి పాస్టర్. అలాగొద్దు. ఎందుకంటున్నా అంటే a person who reject Jesus will easily reject you. ఆమెను వినిపిస్తలేదండి. బిలీవర్స్ ఆఫ్ జీసస్ ఆర్ గ్రేటర్. అంటే ఎవ్రీబడి ఈస్ గ్రేట్. మీ మమ్మీ గొప్పదా అంటే మా మమ్మది గొప్ప, మీ మమ్మది గొప్ప. We're not putting down anybody. God loves everybody. Amen. Now listen to me very carefully. Paul and Silas did 5 things. Okay. ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీ ఏంటి? అన్యూజువల్ అంటే అర్థమైంది కదండి. మీ అద్భుతం ద్వారా వేరే వాళ్ళు రక్షింపబడను గాక. ఓకే. సో ఈ ఇయర్ ఎలాగుంటుందంటే దేర్ ఆర్ 2 డైమెన్షన్స్. ఒక డైమెన్షన్ ఏంటంటే న్యాచురల్ ఈజ్ ఇన్వేడింగ్ ద ఎర్త్, అంటే ఇన్వేడింగ్ ది హెవెన్. ఎలాంటి డైమెన్షన్ అంటే మనం అందరం చర్చ్లో, యూ ఆల్వేస్ హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్. ప్లీజ్ లిసన్ టు మీ. మీరు చర్చ్కి వచ్చినప్పుడు న్యాచురల్గా ఆర్ యూ కమ్ ఫ్రమ్ వర్క్, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని ఆరాధించినప్పుడు యూ కెన్ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ డిఫరెంట్. ఇది న్యాచురల్ టు స్పిరిచువల్. కానీ ఈ సంవత్సరం ఎలాగుంటుందంటే, లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ, దిస్ ఇయర్ ఇట్ విల్ బి ఆపోజిట్. దిస్ ఇయర్ హెవెన్ విల్ ఇన్వేడ్ ఎర్త్. వినిపిస్తలేదండి?
స్పిరిచువల్ టు న్యాచురల్ టు స్పిరిచువల్ ఎగ్జాంపుల్ ఎవరు? జాన్. ఏ జాన్? యేసుక్రీస్తు భక్తుడు జాన్. యోహాను, బైబిల్ సేస్ దట్ హీ వాస్ కాట్ అప్ ఇన్ ద స్పిరిట్ అండ్ హీ వాస్ టేకెన్ అప్. దేవుడు అప్పుడు అన్నీ చూపిస్తాడు, ప్రకటన గ్రంథంలో రాయబడింది, అలాంటివన్నీ చూపిస్తాడు. కానీ రెండో విషయం ఏం చెప్తున్నానంటే, బేతేల్ అనే ప్రదేశంలో యాకోబు రాయి మీద తలబెట్టి పడుకున్నప్పుడు he sees angels ascending and descending from heaven. Yes, అక్కడ ఏమైనా ప్రార్థన చేశాడా? ఏమైంది? heaven only invaded earth. ఈ ఇయర్ heaven will invade our situation. heaven నేను అంటున్నా కదా, when you are driving, when you are going to office, when you are in the church, you will feel a thick presence of God like never before. Every Friday, every Sunday, every camp, మీరు వచ్చిన ప్రతిసారి you will see and enjoy a thick presence of God in your life. I believe that, I prophesy it in Jesus' name. Number 1, okay, write this down very carefully. Paul and Silas పాటలు పాడట్లేదు ఇక్కడ. They are not desiring for a miracle. అడిగారా? మిరకల్ అడిగారా? లేదు. మాకు చేయండి ప్రభా సూపర్ న్యాచురల్ అన్నాను కావాలి, ఏం లేదు. ఏం చేశారు చూడండి. Number 1, write this down. హెవెన్ ఇన్వేడ్ కావాలంటే మన లైఫ్లో నంబర్ 1, యాక్ట్స్ చాప్టర్ 19 వర్స్ 25. అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 16వ అధ్యాయం 25వ వచనం. 16:25. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయును దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు చూడండి. Paul and Silas were praising. Somebody shout praising. Paul and Silas ఏం చేశారని? దేవునికి స్తుతిస్తున్నారు. ఓకే, నంబర్ 1, write this down. You should have unusual relationship with people. ఏ రిలేషన్షిప్ అండి? లిసన్ టు మీ. ఏ రిలేషన్షిప్? అన్యూజువల్ రిలేషన్షిప్ అంటే ఏంటంటే, యూ షుడ్ హ్యావ్ ఫ్రెండ్స్ ఇన్ ద చర్చ్ టు అగ్రీ విత్ యూ స్పిరిచువలీ. ఆత్మీయముగా మీతో ఏకీభవించే వాళ్ళు కావాలా మీ లైఫ్లో? అటువంటి స్నేహితులు ఉండాలి. ఎటువంటి స్నేహితులు వద్దు మనకి? ఉట్టి ఫోటోలు తీసుకొని చాలు. ఫోటోలు తీసుకోండి, నథింగ్ రాంగ్. బట్ ఆ ఫోటోలు తీసుకుంటున్న వ్యక్తి మీతో ఏకీభవిస్తున్నాడా లేదా? ఉట్టి చర్చ్లోనే ఫోటోలు. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఫోటో. నేనే ఫోటో బూతు పెట్టమంట. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఫోటో. జస్ట్ బికాజ్ యూ టేక్ ఫోటో, డస్ ఇట్ మీన్ దట్ పర్సన్ ఈజ్ యువర్ ఫ్రెండ్? అన్యూజువల్ ఫ్రెండ్షిప్ ఉండాలా. ఒక మాట చెప్తాను, చర్చ్లో సెకండ్ పాయింట్కి వెళ్ళే ముందు ఇంకో మాట చెప్తున్నాను. చర్చ్లో చాలామంది అక్యూజర్స్ ఉంటారు. చర్చ్లో చాలామంది ఏముంటారు? దెర్ ఆర్ లాట్ ఆఫ్ టాక్సిక్ పీపుల్ ఇన్ ద చర్చ్. మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారంటే చర్చ్లో మీకు, ఈ చర్చే కాదు ఏ చర్చ్ అయినా, చర్చ్లో మీకు మంచి ఫ్రెండ్ దొరికాడు అనుకోండి, స్పిరిచువల్ ఫ్రెండ్, యువర్ స్పిరిచువల్ లైఫ్ విల్ బి గుడ్. వినిపిస్తలేదని మీ ఆమెన్? ఆర్ యూ అ గుడ్ ఫ్రెండ్? ఆర్ యూ అ స్పిరిచువల్ పర్సన్? క్యాన్ యూ బీ అ గుడ్ ఫ్రెండ్ టు సంబడి? స్పిరిచువల్ ఫ్రెండ్. థింక్ అబౌట్ ఇట్. చాలామంది అక్యూజర్స్ ఉంటారు. ఏమైనా అయితే ఫోన్ చేసి ఏమో అయిందంట. ఏమైంది? నన్ను అడుగు. ఏమైంది? ఆస్క్. ఎప్పుడైనా పాస్టర్ తిన్నారని అడగలేదు కానీ ఏమైంది? You ask pastor, did you eat? What happened, pastor? How are you, pastor? Did you ask that? No. That's why I'm telling you, there are a lot of accusers in the church. మేము ఇక్కడ ప్రేయర్ ఉంటుంది కదా మాకు. ఫ్రైడే వీ హ్యావ్ సెకండ్ సాటర్డే క్యాంప్ ఉన్నప్పుడు డెలివరెన్స్ సెషన్లో కొందరు వచ్చి చెప్తారు, నేను ఈ వీక్నెస్ ఉంది పాస్టర్. మేము చెప్పాం బయటికి. మీకు చెప్తే కష్టము, పలానా వ్యక్తికి ఈ వీక్నెస్ ఉందంట అంటే రేపటి నుంచి వాళ్ళని దూరం చేస్తారు. 1 hand distance. ఎందుకు? మీకు పరిశుద్ధులే కావాలా? మనలో పాపం కనిపించదు, వేరే వాళ్ళని తప్పులు కనిపిస్తాయి. ఐఎమ్ నాట్ అ జడ్జ్ హియర్ ఫర్ ఎనీబడి. ఫైండ్ అ గుడ్ ఫ్రెండ్ దిస్ ఇయర్. Paul and Silas, you should have friends who can sing with you, not accuse you. Can somebody shout amen? ఓ చెడ్డోడు, ఈమె చెడ్డది, ఓ ఆయన చెడ్డోడు. అలాంటి వారు వద్దు మనకి. మీతో సంతోషంగా పాటలు పాడేవాళ్ళు కావును గాక. So Paul and Silas had unusual friendship.
పౌలు శీలను చూసి నీ వల్ల ఇక్కడున్నా నువ్వు నీ వల్ల నేను ఇక్కడ ఉన్నాను, ఎందుకు అవసరమా యేసు సువార్త ప్రకటించడం అవసరమా, యేసు 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 పిచ్చితనం అవసరమా, ఎక్కడున్నాం, జైల్లో ఉన్నాం నాయన మనము అని చెప్పలేదు వాళ్ళు. దే వర్ సింగింగ్ టు గాడ్. మీరు కష్టం గుండా వెళ్తుంటే మిమ్మల్ని నెట్టే వాళ్ళు వద్దు, పైకి లేపే వాళ్ళు కావాలా. దట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్ యూ నీడ్. దట్ కైండ్ ఆఫ్ అన్యూజువల్ ఫ్రెండ్ యూ షుడ్ చూస్. కొందరు ఎట్లుంటారు తెలుసా, CNN అంటే తెలుసా, BBC అంటే తెలుసా, చర్చిలో ఏమవుతుందో వాళ్ళకి కావాలి, అన్ని న్యూస్ కావాలి. ఆ సెకండ్ రోజు కూర్చున్న సిస్టర్ ఎవరు, ఎందుకమ్మా ఆమె గురించి ప్రార్థన చేస్తావా, మేమే ఫోటోలు పంపిస్తాం. No, this year have good friends who can agree with you for prayer. Come on. ఆ గుడ్ ఫ్రెండ్స్ కూడా కావాలి మీకు, మంచి స్నేహితులు కావాలండి ఈ వారం, ఈ సంవత్సరము. ఇప్పుడు ఏకీభవించాలా. యూ కెన్ అగ్రీ విత్ యూ. సో అవును పాస్టర్, ఎస్ ఐ నీడ్ అ బ్రదర్, ఐ నీడ్ అ సిస్టర్, ఐ నీడ్ అ ఫ్రెండ్, అట్లీస్ట్ టు సిట్ అండ్ టాక్. నా బాధలు చెప్పుకోవాలా, ఎవరు నన్ను జడ్జి చేయకుండా, నా బాధలు నా వీక్నెస్ చెప్తే వాళ్ళు నన్ను జడ్జి చేయకుండా నా కొరకు ప్రార్థన చేసే వాళ్ళు కావాలా. యూ నీడ్ అన్ అన్యూజువల్ ఫ్రెండ్. Paul and Silas did not blame one another. Paul used to చెప్పలే. Look for an unusual friend. Say unusual relationship undala. I need this friend, I will pray. Brother, I'm going through this. Come, let's meet in a coffee shop. Let's pray. Come on. కాఫీ షాప్లో ప్రేయర్ చేయడానికి కూడా సిగ్గుపడద్దు. వినిపిస్తలేదండి? లెట్స్ ప్రే అన్నప్పుడు ఫుడ్ గురించి అందరి ముందు చెప్పాలి, ప్రార్థన చేద్దాం అనాలి. హల్లెలూయా. ప్రార్థన చేయండి, ఏమవుతుంది? అన్యూజువల్ ఫ్రెండ్స్ కావాలా మనకి. యూ నీడ్ అన్ అన్యూజువల్ ఫ్రెండ్ టు స్టాండ్ విత్ యూ. ఒక మాట చెప్పాలా, మీకు నిజమైన ఫ్రెండ్స్ ఎప్పుడు తెలుస్తారంటే వెన్ యూ గో త్రూ అ టఫ్ టైం. అన్యూజువల్ ఫ్రెండ్షిప్. ప్రేయర్ టీంలో ఉన్న అన్యూజువల్ ఫ్రెండ్షిప్. At least you be an unusual friend to somebody, to stand. Brother, I am with you. Sister, I am with you. My friend, చెల్లి నేను నీతో ఉన్నాను, అక్క నేను మీతో ఉన్నాను, తమ్ముడా నీకు తోడే ఉంటాను, అన్న నీకు తోడే ఉంటాను. I'll pray. Have unusual friends in life. See how happy you will be spiritually. వినిపించట్లేదండి? Number 2, Paul and Silas ఏం చేశారు? Verse 25. But at midnight, somebody shout midnight. అయితే వీళ్ళేమనుకున్నారు, మిడ్ నైట్ అంటే ఆల్ నైట్ ప్రేయర్ అనుకున్నారు. సో ఈ మిడ్ నైట్ నుంచి ఏం స్టార్ట్ అయింది? ఆల్ నైట్ ప్రేయర్లు స్టార్ట్ అయింది. ఎంతమంది ఆల్ నైట్ ప్రేయర్ ఒకటే అటెండ్ అయ్యారు? ఏం చేస్తాం ఆల్ నైట్ ప్రేయర్? మధ్యలో టీ బ్రేక్ ఉంటుంది కదా. ఆల్ నైట్ ప్రేయర్ పొద్దున 5 గంటలకు పోయి పడుకుంటాం కదా. ఆల్ నైట్ ప్రేయర్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. బైబిల్ ఎక్కడ కూడా రాత్రి పాత నిబంధన ఎక్కడ రాయబడలేదు. ఇక్కడ రాయబడింది కాదు, ఆల్ నైట్ ప్రేయర్ స్టార్ట్ అయింది. జాగ్రత్తగా, ఆల్ నైట్ ప్రేయర్ కాదు అది. మిడ్ నైట్ అంటే అర్థం ఏంటంటే, జైల్లో రోల్ కాల్ టైం ఉంటుంది. ఏ కాల్ టైం? అట్లా పడుకునే ముందు అటెండెన్స్ ఉంటుంది. ఉన్నాడా? ఎస్ సార్ ఉన్నాడా? అది మధ్యకాలం కాదు. దట్ వాస్ ద టైం టు టేక్ అటెండెన్స్. ఆ అటెండెన్స్ టైం, రాత్రి అటెండెన్స్ టైంలో ఏమవుతుందంటే, అందరు ఇట్లా అటెండెన్స్ ఇస్తున్న సమయంలో పౌలు శీలలు పాటలు పాడుతుండగా డోర్స్ ఏమైనాయి? ఓపెన్ అయిందంటే అన్యూజువల్ టైంలో వాళ్ళు దేవుడు స్తుతిస్తున్నారు. మీరు కూడా ఈ సంవత్సరము డూ సమ్ అన్యూజువల్ థింగ్స్. రాత్రి 3 గంటలకు లేచి ప్రార్థన చేయండి. అంటే పాస్టర్ గారు ఎవరో చెప్పారు, యేసుక్రీస్తు వారు పొద్దునే ప్రార్థన చేశారు, నేను పొద్దున ప్రార్థన చేస్తాను. అయితే యేసయ్య పొద్దున ఇంట్లో ప్రార్థన చేయలేదు. ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాడు? సో గుట్టకి వెళ్ళాలి నువ్వు, ఇక్కడ నుంచి దగ్గర అంటే మౌలాలి ఉంది, ఇంకొంత దూరం అంటే యాదగిరి గుట్ట, అట్లా తీసుకోకండి లిటరల్గా. కొందరు ఏమంటారంటే 1 to 3 o'clock దయ్యాలు పడుకుంటాయంట, అప్పుడు యేసయ్య స్ట్రాంగ్గా ఉంటాడంట. అలాగా లేదండి. 1 to 3 ఎందుకు ప్రార్థన చేయమంటారు? సాక్రిఫైస్ చేస్తున్నారు కాబట్టి, మీరు త్యాగపూర్వకంగా అందరూ పడుకునే సమయంలో మీరు ప్రభువా నాకు నిద్ర వద్దు, నాకు నువ్వు కావాలా, నాకు నా బాడీలో ఉన్న సిస్టమ్ పడుకొనడం నువ్వే పెట్టావు, అది నాకు వద్దు ప్రభువా, ఈ 2 గంటలు శ్రద్ధగా నీతో సమయం గడుపుతున్న ఫ్యామిలీ అందరు పడుకున్నారు, దిస్ ఈజ్ మై టైమ్ విత్ యూ, ఐ వాంట్ టు గివ్ అన్యూజువల్ టైమ్, గాడ్ విల్ ఆనర్ యూ ఫర్ దట్. అంతేగాని 1 o'clock ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, పొద్దున 3కి చేస్తే దేవుడు, అట్లయితే కొందరు ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం నైట్ షిఫ్ట్ పని చేస్తారు. మీరు 3 గంటలకు ప్రార్థన చేస్తే 3 గంటలకైనా పని చేస్తూ ఉంటాడు, మళ్ళీ దేవుడు అన్న ప్రార్థన వినడా?
ఆయన పొద్దున్న 10 గంటలకు ప్రార్థన చేస్తే వినాడా దేవుడు? నో, దిస్ సెల్ఫ్ మేడ్. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ప్రేయింగ్ ఇన్ ద మార్నింగ్. మీరు ప్రార్థన చేసుకోండి పొద్దున్న. నాకు రాత్రి ప్రార్థన ఇష్టం అండి, ఓపెన్గా చెప్తున్నాను నేను మీకు. ఐ లవ్ టు ప్రే ఇన్ ద నైట్. ఐ డోంట్ సిట్ అండ్ ప్రే. ఓ హల్లెలూయా నడుచుకుంటేనే ప్రార్థన చేస్తాను. ఓ రాబా షిక్కాలా మరి కాలా, మోకరించాలా, కళ్ళు మూసుకోవాలా, అలాంటివి లేవు. మోకరించాలని మోకరిస్తా. కళ్ళు మూసుకొని అని ఉందా బైబిల్లో? కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి ఉందా వర్స్? ఎందుకు కళ్ళు మూసుకోవాలా? కాన్సన్ట్రేషన్ అంతే. దట్స్ ఇట్. ఇప్పుడు మీ డాడీ ముందు వెళ్ళి డాడీ 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 ఐ లవ్ యూ డాడీ అంటారా? కళ్ళు తెరు అంటాడు, డాడీ డాడీ డాడీ. ఇట్స్ అప్ టు యూ. సో అన్యూజువల్ థింగ్స్ చేయాలి. ప్రేయర్ చేసేటప్పుడు ఎవ్రీ లాస్ట్ ఇయర్ చేసినట్టు ఇయర్ చేయొద్దు. మరి సాధ్యమే అన్నీ వదిలిపోయినట్టు జీవితంలో సాధ్యమే. అరే దే బి ఎక్సైట్మెంట్. అట్లీస్ట్ కొత్త సంవత్సరంలో వీఆర్ గోయింగ్ విత్ అ న్యూ హోప్. సంబడి షౌట్ ఆమేన్. వాట్ పాల్ అండ్ సైలస్ చెప్పండి. నెంబర్ 1 చెప్పండి, అన్యూజువల్ ఫ్రెండ్షిప్. గెట్ సంబడి లైక్ దట్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, ఫొటోస్కి వేరే ఫ్రెండ్ ఉండాలా, కెఫేకి వేరే ఫ్రెండ్ ఉండాలా. స్పిరిచువల్కి యూ నీడ్ అ స్పిరిచువల్ ఫ్రెండ్ హూ షుడ్ నాట్ జడ్జ్ యూ. రేపు మళ్ళీ మీరు తీసి మళ్ళీ మీకు రుద్దొద్దు. ఉంటారు అలాంటి వారు అని వినిందంతా విని ఏం చేస్తారు రేపు? అది మెయిలింగ్, బ్లాక్ మెయిలింగ్. బి కేర్ఫుల్. అందుకనే ఫస్ట్ మనమే మంచి ఫ్రెండ్గా ఉండాలా, అన్యూజువల్ ఫ్రెండ్గా ఉండాలా. వినిపిస్తలేదా అండి? నెంబర్ 3, వాట్ డిడ్ పాల్ అండ్ సైలస్ డూ? ఎవరికి బ్రేక్ త్రూ వచ్చిందండి ఇక్కడ? అన్యూజువల్ బ్రేక్ త్రూ ఎవరికి వచ్చింది? వినిపిస్తలేదండి? వినిపిస్తలే. పాల్ అండ్ బట్ బ్రదర్ వినండి, ఎవరికి వచ్చింది అద్భుతము? లెట్స్ గో బ్యాక్ వర్స్ 25. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండి. ఎవరు పాడుతున్నారు పాటలు ఇక్కడ? పౌలు. గట్టిగా ఎవరికి అద్భుతం అయింది? పౌలు సీల ఎవరు? నంబర్ 3 is they were living a consecrated life. దేవునికి సమర్పించుకున్న జీవితము జీవిస్తున్నారు కాబట్టి దేవుడు వాళ్ళ జీవితంలో అసాధారణ పరగతినిచ్చాడు. ఇది పౌలు శీల జీవితంలో అయింది అద్భుతము. మిక్కీ మౌజ్, ఓకే, ఆలన్ ఏమంటారు అని, డొనాల్డ్ డక్కో జీవితం కాదు. ఎవరి జీవితంలో అయింది? పాల్ అండ్ సైలస్. దే వే కాన్సిక్రేటెడ్ పీపుల్. సమర్పించుకున్న ప్రజలు. సమర్పణ అంటే ఏంటి? ఇప్పుడు ఈ మైక్ ఉంది, ఎవరైనా ఈ మైక్ వాడతారా? దిస్ ఇస్ మైన్. నేను ఎవరికి ఇవ్వ, వేరే మైక్ అంట. వై దిస్ ఇస్ నేను కొన్నానా? కాదు, ఐ కెప్ట్ దిస్ అసైడ్. నేను పాడే మైక్ ఎవ్వరికి ఇవ్వ. ఇట్ ఈస్ సాంక్టిఫైడ్. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మీ ఇంట్లో ఎంతమంది ఇంట్లో పెట్స్ ఉన్నాయి? డాగ్స్, క్యాట్స్, లయన్స్, టైగర్స్, క్యామెల్స్. ఫస్టర్ మా వైఫే టైగర్. వెరీ గుడ్. ఉన్నారా డాగ్స్? అందరు ఎవరినొస్తూ చేతులు ఎడుతున్నారు. వైఫా లేకపోతే పెట్సే కదా? ఓకే. పాస్టర్ మా ఆయన పేరు టైగర్. ఇప్పుడు మీ పెట్స్ వేరే ప్లేట్లో తింటారు, మీరు వేరే ప్లేట్లో తింటారా? మీరు ఇద్దరు కలిసి ఒక ప్లేట్లో తింటారా? వినిపిస్తలే. ఎంత మీ పెట్టి ఇష్టం ఉన్నా, మీ పెట్టు మిమ్మల్ని ముద్దు పెట్టినా, మీరు మీ పెట్టుకు ముద్దు పెట్టినా, మీ పెట్టి కొన్నిసార్లు ఒక్కొక్కసారి ఒక బ్రదర్ ఉండే, బా వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ కుక్క ఆయన నాకేస్తుండే, ఆయన కుక్క నాకేస్తుండే. వాళ్ళకి ఇష్టము. ప్లీజ్, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్. నాకు ఇష్టం లేదు. నేను హిందీలో ఒకటి నేర్చుకున్నా. నేను కబీర్కే దోయనో ఏదో దోయ ఉండే, నాకు తెలియదు. ఇది ఎప్పుడు మైండ్లో ఎట్లా కూర్చుందంటే, కుత్తే కా చాట్నా ఆర్ కాట్నా దోనో బి హానికారకే అని విన్నా. అది ఎంత నిజమో నాకు తెలియదు. ప్లీజ్, డాగ్ లవర్స్, దీపక్, సిస్టర్ శోభా, ప్లీజ్ డోంట్ టేక్ ఎనీ ఒఫెన్స్. ఓకే, ఐ నో యూ లవ్ డాగ్స్. When I come to your house, I see love that you have for us and for the dogs. No problem. కానీ బైఫర్కేషన్ ఉంటుందండి. డాగ్ తినే ప్లేట్ అంటే దాని అర్థం ఏంటంటే, నా జీవితము ప్రభుకే. ఆమేన్. అంటే ఉద్యోగం చేయనా? చేస్తా. Should I not sing? I sing, I work, I do my job, but my life is consecrated to the Lord.
Paul and Silas were consecrated. Consecrated అంటే ఏంటి? When your life is set apart for the things of God, you are consecrated. మీ జీవితము దేవుని పని కొరకు మీరు పక్కన పెడితే దాన్ని సమర్పించుకొనడము, కాన్సిక్రేషన్. ఈ ఇయర్ మీ జీవితంలో, మన జీవితంలో అన్యూజువల్ బ్రేక్ త్రూ కావాలంటే ఏముండాలి మన లైఫ్లో? వినిపిస్తలేదండి. లాస్ట్ ఇయర్ లాగా కన్నా ఎక్కువ ఈ ఇయర్ కావాలంటే సమర్పణ లేకపోతే కష్టము. Paul and Silas saw an unusual breakthrough because they consecrated themselves. I will not be involved, I will not do this. ఈజీ కాదు. కొందరికి అలవాట్లు ఉంటాయి. నేను ఒకటే చెప్తా, తాగుడు అలవాటు ఎంత చెడ్డదో షుగర్ అలవాటు కూడా అంత చెడ్డది. వినిపిస్తలే? ఎంతమందికి ఫ్రాపేజ్ ఎంతమందికి ఇష్టం? షుగర్, కోల్డ్, చల్లగా తాగాలని. ఇట్స్ అన్ అడిక్షన్. షుగర్ ఈజ్ అన్ అడిక్షన్. ఎంతమందికి స్వీట్లు బాగా తినాలనిపిస్తారు? చేతులు ఎత్తాను, ఏం కాదు, స్వీట్ చూస్తే చాలు మింగేస్తారు. ఇట్స్ అన్ అడిక్షన్. ఇప్పుడు తాగుడు ఎట్లా అడిక్షన్, ఇది కూడా ఒక అడిక్షన్. ఎనీబడి షుడ్ హ్యావ్ అడిక్షన్ టువర్డ్స్ జీసస్. ప్లీజ్ డోంట్ గెట్ మీ రాంగ్. దే షుడ్ లవ్ జీసస్. సంబడి షౌట్ ఆమేన్. కాన్సిక్రేటెడ్ అని చెప్పండి. వాళ్ళ జీవితాన్ని ప్రభు కొరకు అర్పించారు. మిమ్మల్ని ఉద్యోగాలు వదిలే ఫుల్ టైం రామని చెప్పట్లేదు. మీరు ఉద్యోగానికి వెళ్ళినా నేను అటువంటి మాటలు మాట్లాడాను, నేను అట్లా వాళ్ళతో మజాక్ చేయను. యూ షుడ్ లివ్ అ కాన్సిక్రేటెడ్ లైఫ్. నెంబర్ 2. నెంబర్ 5. నెంబర్ 4. నెంబర్ 1 ఏం చెప్పానండి? అన్యూజువల్. నెంబర్ 2, డూ అన్యూజువల్ థింగ్స్. నెంబర్ 3, కాన్సిక్రేటెడ్ అని చెప్పండి. కాన్సిక్రేటెడ్ లైఫ్. నెంబర్ 4 వెరీ ఇంపార్టెంట్. పౌల్ అండ్ సైలస్ ఈ ఇయర్ మనము ఏమి తింటామో కాకుండా మన నోటి నుంచి ఏమి వస్తుందో కూడా జాగ్రత్తగా ఉందాం. బికాస్ పాల్ అండ్ సైలస్ ప్రేస్డ్ విత్ దేర్ మౌత్. కాన్సిక్రేట్ యువర్ మౌత్. కొందరు ఎట్లా తెలుసా? బ్రదర్ ఎట్లా అండి, ఈ బ్రదర్ కలిసినప్పుడు చాలా మంచి వాళ్ళు, మీరు అసలు చాలా మంచోడు, ఆయన చెడ్డోడు, మీరు మంచోళ్ళు అంటారు. మళ్ళీ నా దగ్గరకు వచ్చి మీరు చాలా మంచివారు, ఆమె చాలా చెడ్డది. అట్లా చేయకండి. ప్లీజ్ డోంట్ డూ దాట్. జీసస్ ఏమన్నారు? లెట్ యువర్ ఎస్ బీ, లెట్ యువర్ నో బీ. ఈ ఇయర్ మీరు ఈ సంఘం ఉన్నట్లయితే దయచేసి గాసిప్ ఆపేసేయండి. గాసిప్ చేసే వాళ్ళు ఆమెను అంటలేరు. ఈ ఇయర్ గాసిప్ ఆపేయండి. అంటలేరు వాళ్ళకి. ఇంకా ఈ ఇయర్ గాసిప్ చేసేవాళ్ళు గాసిప్ చేయను ఆమెనని చెప్పండి. నిజమే అంటున్నా, అవసరం లేదు. మనకే చాలా లైఫ్ ఉంది, మనకే ప్రార్థనలు అవసరము. వేరే వాళ్ళ గురించి వద్దండి. దే కాన్సిక్రేటెడ్ దేర్ మౌత్. Somebody shout amen. పవర్. దేవుని శక్తి ఎవరిలో ఉంటుంది తెలుసా? ద పవర్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ అ కాన్సిక్రేటెడ్ పర్సన్. ఏ వ్యక్తి అయితే తనను తాను సమర్పించుకుంటాడో ఆయనలో దేవుని శక్తి ఉంటుంది. వాళ్ళు కొందరు పాటలు పాడి నా పాడుతూనే ఉంటారు, అభిషేకం ఉండదు. ఎందుకు? ద లైఫ్ ఈజ్ నాట్ కాన్సిక్రేటెడ్. వారమంతా మనం ఏదో సండే వచ్చేసి ఓ ఇమ్మానువేలు దేవా, ఓ నాతో ఉన్నవాడా అని అవుతుందా? కాదు. వై? బికాజ్ దేర్ ఇస్ నో పవర్. ద పవర్ ఆఫ్ గాడ్ ఇస్ కంఫర్టబుల్ విత్ ద కాన్సిక్రేటెడ్ లైఫ్. బాల్కనీ వింటున్నారా? సమర్పణ. కొందరు అంటారు నాకు హీలింగ్ అనాయింటింగ్ ఉందంటారు. వాళ్ళు ఏమనుకుంటారు? ఎవరి మీద చేయబెడితే వాళ్ళు స్వస్థపరచబడతారు అని. రాంగ్. ద పవర్, ద గిఫ్ట్ ఆఫ్ హీలింగ్ విల్ వర్క్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ యువర్ కాన్సిక్రేటెడ్ లైఫ్. యు మే నాట్ లైక్ ఇట్. మీ గిఫ్ట్, హీలింగ్ గిఫ్ట్ ఎంత పని చేస్తుందంటే మీరు ఎంత కాన్సిక్రేటెడ్గా జీవిస్తారో దాన్ని బట్టి దేవుని శక్తి మీ ద్వారా ప్రవహించబడుతుంది. గాడ్, పవర్ ఆఫ్ గాడ్ is comfortable with a consecrated life. Consecrated mouth is important. ఆమెనా చెప్పగలరండి ఎవరైనా? ఇప్పుడు మనుషులతో ఏ మాట మాట్లాడతాము? న్యాచురల్ ఆర్డినరీ లాంగ్వేజ్. దేవునితో అదే లాంగ్వేజ్ మాట్లాడతామా? ఇప్పుడు ఎంతమంది మీ వైఫ్కి ఐ లవ్ యూ అని చెప్తారు?
పాల్చన్ బ్రదర్ మీ చేయ చూస్తున్నా. దీపక్ నువ్వు చేయి కింద పెట్టు, పెళ్లి కాలే. ఓకే, ఒక రాహుల్ అనే ఎత్తిండు. ఐ లవ్ యూ అని ఎంతమంది చెప్తాను మీ భార్యకి? శశికాంత్ బ్రదర్, హేమంత్ అయితే చెప్తూనే ఉంటాడు. ఇక్కడ వచ్చి బ్రదర్ కిషన్ చెప్తారు, అనూప్ చెప్తారు. భార్య ఎనీబడి, మీ వైఫ్ లేకపోయినా హౌ మెనీ ఆఫ్ యూ విల్ టెల్ యువర్ వైఫ్ ఐ లవ్ యూ? మీ వైఫ్కే. మళ్ళొకసారి ఇలా చేతులు ఎత్తుతున్నా, డాడీ డాడీ ఇంటికి పోయి లంచ్ చేయాలా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మీ భార్య ఇంటికి వెళ్ళేటప్పుడు అడుగుతుంది, ఎప్పుడు చెప్పినావు నాకు అంటుంది. మనం చెప్పినా కదా 3 months బ్యాక్, ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు ఎంతమందికి ఎప్పుడైనా ఎవరైనా ఐ లవ్ బిర్యానీ అని ఎంతమంది చెప్పారు? ఇప్పుడు ఐ లవ్ బిర్యానీ అని చెప్పి ఐ లవ్ జీసస్ అని చెప్తే దానికి డిఫరెన్స్ ఏంటి? బోత్ ఆర్ ద సేమే కదా మీకు. అట్లా ఉండొద్దు. అంటే యువర్ వర్డ్స్ షుడ్ మీన్ సంథింగ్ డిఫరెంట్ వెన్ యూ టాక్ విత్ గాడ్ ఇన్ ప్రేయర్. అర్థమవుతుందా అండి? డిఫరెంట్గా ఉండాలా. వాట్ యు మీన్ షుడ్ బి డిఫరెంట్. అందుకనే యువర్ వర్డ్స్ మస్ట్ బి వెరీ ఇంపార్టెంట్. యువర్ మౌత్ షుడ్ బి సాంక్టిఫైడ్. బూతులు ఆపేయను గాక. మీ బండి ఇట్లా కట్టు చేయగానే అరే తేరి అనదు. ఎంతమందికి అయితే చెప్పండి, ఆనెస్ట్గా ఉండండి. ఇట్లా నాకైతే కోపం వస్తుంది. ఐ డోంట్ లైక్. ఎందుకు తెలుసా? ట్రాఫిక్ సెన్స్ లేనోనికి మనుషులంటే ఇష్టమే లేదు. ఇందా దీపక్ కామెంట్ అంటే ఏమనుకోకండి మీరు. నిజంగా మనమేమో మంచిగా వెళ్తుంటే వాడు రాంగ్ రూట్లో వస్తుండే, ఇట్లా బాగా వస్తుండే, ఇట్లా ఇట్లా ఆపితే క్యా అంటే ఇట్లా అంటాడు వాడు. నువ్వెవరు పోలీస్ ఇన్స్పెక్టర్ అంటాడు, అట్లా చూస్తాడు. ఆ టైంలో ఏం చేయబోద్ది అవుతుంది? 4 పయ్యలు ఆయన పైకి తీసుకుపోవాలనిపిస్తుంది. కానీ ప్రభువా హల్లెలూయా ఫర్గివ్ మీ లార్డ్ ఇంకా అమ్మని వెళ్ళిపోతుంది. అమీన్ బ్రదర్ ఆల్సో రైట్ బ్రదర్. వి ఆల్ ఇట్లా బండి కొట్ట జీసస్ ఇస్ లార్డ్ వెళ్ళాలి అంతే అంతే. అట్లా చెప్తే ఏమవుతుందో తెలుసా? మనమే అప్సెట్ అవుతాము. ఆయనకేమనిపించదు, వెళ్ళిపోతూ ఉంటాడు. ఇట్లా మండి ఇట్లా ముందు కట్టుకోవటంగానే జీసస్ హల్లెలూయా. యు సాంక్టిఫై యువర్ మౌత్. ఆ భాష రావద్దు మన నోట్ల నుంచి. Number 5, కాన్సిక్రేటెడ్ హ్యాండ్స్. పరిశుద్ధపరచబడిన వాళ్ళ ఏమంటారు, బంధకాలు విడిపించబడ్డాయి. సాంక్టిఫైడ్ హ్యాండ్స్. మీ హ్యాండ్స్ చాలా ఇంపార్టెంట్. మీ బ్రెయిన్ ఎంత ఇంపార్టెంటో పనికి మీ చేతులు కూడా అంత ఇంపార్టెంటే. ఎందుకంటే మా చేతులు ఎత్తి దేవుని ఆరాధిస్తాం మనము, చేతులు జోడించి ప్రార్థన చేస్తాం మనము, చేతులతో పని చేస్తాము. ఎంతమంది చేతులతో డబ్బు లెక్క పెడతారు? కాళ్ళతో ఎంతమంది లెక్క పెడతారు? చేతులు. హ్యాండ్స్ అని. మీ బ్రెయిన్ ఎంత ఇంపార్టెంటో పనికి మీ చేతులు కూడా అంతే ఇంపార్టెంట్. ఆమేన్. లెట్స్ లుక్ ఎట్ సామ్. కీర్తనలు 90వ కీర్తన 17వ వచనం. యూఆర్ క్లోజింగ్ అండి. ఐ యు లెర్నింగ్ సంథింగ్? కాన్సిక్రేట్. ఈ ఇయర్ సీరియస్గా లెట్స్ కాన్సిక్రేట్. Let the beauty of the Lord our God be upon you and establish the works of our for us. Yes, establish the work of your hands are important. Chadhan brother. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము. మా చేతి పనిని స్థిరపరచుము. Your hands are instruments. Amen. చెప్పగలరా? These are instruments. See, this is my hand is an instrument to play guitar, to bless, to pray. నాకు ఒక్క క్వశ్చన్ ఉందండి. లెట్స్ గో టు సామ్ 6. అపొస్తలుల కార్యం 16వ అధ్యాయానికి వెళ్దామండి. ఐ హ్యావ్ అ క్వశ్చన్. అంటే నేను ప్రిపేర్ అవుతుంటే ఈ క్వశ్చన్ వచ్చింది నాకు. ఏం క్వశ్చన్ వచ్చిందంటే, పాల్ అండ్ సైలస్ సమర్పించుకున్న జీవితం జీవించారు కాబట్టి, జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళ జీవితంలో అన్యూజువల్ బ్రేక్ త్రూ వచ్చింది. రైట్. వర్స్ 16 చూద్దాం. వర్స్ 26. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అందరి బంధకాలు ఎందుకు ఊడిపోయాయి? ఎంతమంది పరిశుద్ధంగా జీవిస్తున్నారు అక్కడ? 2. ఎవరు వాళ్ళు? మరి అందరి బంధకాలు ఎందుకు విడిపింపబడ్డాయి? మళ్ళీ చెరసాల్లో మర్డరర్ ఉన్నాడు, డ్రగ్ అడిక్ట్ ఉన్నాడు, దొంగ ఉన్నాడు. వాళ్ళెందుకు విడిపింపబడ్డారు? వాళ్ళు విడిపింపబడదు కదా.
ఉట్టి ఎవరు విడిపింపబడాలా? పాల్ అండ్ బట్ వై డిడ్ ఆల్ దీస్ పీపుల్ ఆల్సో కమ్ అవుట్? ఐ వాస్ థింకింగ్, ఎందుకంటే కొరింథీకి రాసిన సంఘానికి రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో ఏం రాయబడి చూద్దామండి. ఎందుకు అయింది అద్భుతం? రీడ్ 1 Corinthians 7:14. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. మీరేమో భర్త ఏమనుకుంటారు? ఈమె ఊకే చర్చ్ బై ప్రేయర్ ఫ్రైడే సర్వీస్, సండే సర్వీస్, బైబిల్ రీడింగ్, అది ట్రాన్స్లేషన్, అషరింగ్, ప్రేయర్ టీమ్, ఊకే ఇదే అని వచ్చి చర్చ్ టైంలో గడుపుతుంది అనుకుంటారు. కానీ ఆయనకేం తెలియదంటే అమ్మగారు చర్చ్ పోతున్నందుకే ఈయన పైన దేవుని ఆశీర్వాదం ఉందని ఆయన మర్చిపోతున్నాడు. ఈ వాక్యం రాయబడి ఉంది. ఏం రాయబడి ఉంది? అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, ఆస్వాదింపబడుతున్నాడు. నెక్స్ట్ వర్స్ కంటిన్యూ. అవిశ్వాసురాలైన భార్య గో బ్యాక్ మై బ్రదర్, మీరు రీడ్ చేయండి బ్రదర్. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. అర్థమవుతుందా? సో భర్తలు కొన్నిసార్లు ఎందుకు ఆస్వాదింపబడతారు? భార్య ప్రార్థన చేస్తుంది కాబట్టి, భార్య సంఘానికి వస్తుంది కాబట్టి, భార్య ఇక్కడ పని చేస్తుంది కాబట్టి ఎవరు బ్లెస్ అవుతున్నారు? ఆయన ఏమనుకున్నాడు? చర్చకు రాకపోయినా ఏం కాదు, ఆమె పోతుంది ప్రార్థన చేసుకుంటుంది, ఆమె బ్లెస్ అవుతుంది, నేను పోకపోయినా బ్లెస్ అవుతున్నా. కానీ ఎందుకు బ్లెస్ అవుతున్నారంటే మీ భార్య ప్రార్థనను బట్టి మీరు బ్లెస్ అవుతున్నారు. ఆమేన్. అయితే జాగ్రత్తగా గమనించండి, పౌలు శీల జీవితంలో కూడా వేరే వాళ్ళ ఖైదీలు పౌలు శీలను చూస్తున్నారు కాబట్టి, వాళ్ళతో ఉన్నారు కాబట్టి వాళ్ళ జీవితంలో అద్భుతమైనది. రైట్ దిస్ డౌన్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ కాంట్ కాన్సక్రేట్ యువర్ లైఫ్, మీ లైఫ్ని మీరు పరిశుద్ధపరచుకోలేకపోతే, సమర్పించకపోతే, ఎవరైతే సమర్పించుకుంటున్నారో వాళ్ళతో ఉండండి. వాళ్ళ అద్భుతం మీ లైఫ్లో డిఫరెన్స్ తీసుకొస్తుంది. దట్స్ వాట్ ఇట్ మీన్స్. If you can't live holy, until you live holy, walk with somebody who is living a holy life, it will affect your life. ఇది కాన్సక్రేషన్. ఈ సంవత్సరము ఇట్స్ ఇంపార్టెంట్ టు వాక్. అయిపోయింది 25 అయిపోయిందండి, దేవుని స్తోత్రం. హిస్టరీ అయిపోయింది 25. ఇప్పుడు ఏం మార్చలేము 25లోకి వెళ్ళి. We cannot change anything in 25. All you have is 26 onwards. ఆమెను చెప్దామా అండి? తిని లావ్ అయిపోయి ఉండొచ్చు, ఆలస్యంగా అయిపోయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇట్స్ టైమ్ టు చేంజ్. ఇప్పుడు ఇంకా మారలేదు అనుకోండి, నెక్స్ట్ మండే నుంచి రేపటి నుంచి వెళ్తారు జిమ్కి, రేపటి నుంచి వెళ్తారు, రేపటి నుంచి ప్రార్థన, రేపు రాదు, మళ్ళీ రేపు నో అని చెప్తా, నేను రేపు ఫోన్ కట్ చేసేస్తా, రేపు సిగరెట్ మానేస్తా, రేపు తాగుడు మానేస్తా, నాకు ఈ జంక్ ఫుడ్ మానేస్తా, రేపటి నుంచి మానేస్తా, ఇవాళ బాగా తింటా, రేపు అది రాదు. నాకు ఒక అన్న తెలుసు, ఎవరైతే నన్ను యేసుక్రీస్తును నడిపించాడో ఆ అన్న చెప్తుండే, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి సిగరెట్ అంటే ఇష్టం లేకుండే. ఆ అన్నతో నేను ఉంటుండే, నాకు అస్సలు సిగరెట్ పడదు వాసన. మా డాడీ సిగరెట్ కంపెనీలో పనిచేస్తుండే, చార్మినార్ సిగరెట్, ఇంట్లో పెద్ద డబ్బా నిండా సిగరెట్లు ఉంటుండే మా ఇంట్లో, చార్మినార్ సిగరెట్లు. డాడీ సిగరెట్ ఇంట్లో తాగితే డాడీ అయితే డాడీ ప్లీజ్ గో అవుట్ అంటుండే. అట్లా అన్నతో ఫ్రెండ్, అన్న నాకు పెద్ద, ఆయన నాకన్నా పెద్ద, ఆయనతో కూర్చుంటే, సందీప్ అక్కకి చెప్పేసి, అంటే మా ఇంటి పక్కన ఒక అక్కని నేను ప్రేమిస్తుండే, అక్కకి చెప్పేసి మానేసిన నేను సిగరెట్ అంటుండే. ఆ రోజు తాగుతుండే, డబ్బా తాగేస్తుండే ఆయన కకృతి పడి. 4 రోజుల తర్వాత మళ్ళీ ఒకరోజు ఏమైందో తెలీదు, ఆయనలో మార్పు వచ్చింది. ఈరోజు వరకు మళ్ళీ వెళ్ళలే సిగరెట్ దగ్గరికి ఆయన. ఐ డోంట్ నో, నా వల్ల మారిండు, ఆయన వల్ల నేను మరైతే సిగరెట్ తాగలేదు, దేవుని స్తోత్రం. I'm telling you, live with people who are holy, your life will be different. అందుకే ఈ ఇయర్ లుక్ ఫర్ అన్యూజువల్ ఫ్రెండ్స్. ఏంటబ్బా అది ఓకేనా, అబ్బా ఓకే, ఐ నీడ్ సంబడి హూ ఇస్ స్పిరిచువల్లీ అగ్రీయింగ్ విత్ మీ. ఐ వాంట్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్, దోస్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ మై లైఫ్. ఆమె చెప్పగలరా? ఎవరైనా కలిస్తే ఫోటోలు ఎవరైనా తీసుకుంటారండి? నీ కష్టం ఉన్నప్పుడు నిలబడతారా ఎవరైనా? మీ తరఫున మాట్లాడగలరా?
మీకోసం ప్రార్థన చేయగలరా? ప్రార్థన చేస్తూ మీ గురించి గాసిప్ చేస్తున్నారంటే కీప్ దమ్ అవే. ఎందుకు తెలుసా? మీ గురించి గాసిప్, మీకు వచ్చి ఎవరైనా గాసిప్ చేయగలిగితే మీ గురించి కూడా గాసిప్ చేస్తున్నారు వాళ్ళు. ఫుల్ టైం గాసిప్ చేస్తున్నారు. మీకుల్లా చెప్తున్నాను నేను మీకు. సో ఐ ఎంకరేజ్ యూ, sanctify your hands, our mouth, sanctified life, unusual friends, unusual time కావాలా. Things will be different. Everybody needs unusual friend. ప్రేయర్ మనతో ఏకీభవించేవాళ్ళు. అందుకే అంటున్నాను, ఆల్వేస్ లుక్ ఫర్ అన్యూజువల్ ఫ్రెండ్స్ హూ డస్ నాట్ జడ్జ్ యూ. ఒక మాట చెప్తా, అందరు వినండి. ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తి అని చెప్పండి, దే హ్యావ్ అ సీక్రెట్ లైఫ్. We all need an unusual friend to agree with us to come out of that situation in our life. I'm not encouraging you to have a secret life, please. But we need to come out of it. Can somebody shout amen? Paul and Silas అడగలేదండి unusual breakthrough, తండ్రి లేదు. They lived a consecrated life. They gave themselves to God. Unusual friends. ఎంత బాగుంటుంది. ఇద్దరిని కొట్టి జైల్లో చెరసాలలో పెట్టేస్తే ఇద్దరు పాటలు పాడుతున్నారు. సైలస్ వాజ్ ఎ యంగ్ బాయ్. పాల్ అండ్ బార్నబస్ కలిసి బాగా సేవ చేశారు. ఇక్కడ బార్నబస్ లేడు. బార్నబస్తో డిఫరెన్సెస్ వచ్చి వెళ్ళిపోయాడు. శీలతో కూర్చొని ఉన్నాడు. మోరీలో కూర్చొని ఉన్నారు అనుకోండి, దేవుణ్ణి స్తుతిస్తున్నారు. దట్ ఈస్ కాల్డ్ అన్యూజువల్ ఫ్రెండ్షిప్. అలాంటి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న అందరికీ దొరకను గాక. మీ ఆమెను వినిపించట్లేదండి. అలా మీకు ఫ్రెండ్ దొరకాలంటే మీరు అలా ఉంటే మీకు అలా ఫ్రెండ్ దొరుకుతాడు. అన్యూజువల్ ఫ్రెండ్ మీరు లేకపోతే రేపు వాళ్ళు మీకేమని చెప్పాలంటే భయపడవద్దు. Able to hear me? Look for unusual friend. Do unusual things. మీ గివింగ్ అన్యూజువల్గా ఉండాలి. మీ స్తుతి ఆరాధన, మీ ప్రార్థన సమయం షుడ్ బి అన్యూజువల్. అబవ్ ఆల్ సమర్పించిన జీవితం కావాలా. ఆమెన్. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామండి. దేవుడు మీతో ఎక్కడైనా మాట్లాడినట్టుంటే అనిపిస్తే మీకు మీరు దేవునికి సమర్పించుకోండి. నేను ఇక్కడ జడ్జి కాదు, నేను మీలాగానే దేవుని బిడ్డనై ఉన్నాను. ఏమంటే దేవుడు నన్ను సేవలకు పిలిచి అభిషేకించి ఒక పాస్టర్గా దేవుడు నన్ను నిలబెట్టాడు, అంతే. I also go through a lot of things in my life. We all need an unusual friend. Sometimes your husband can be your unusual friend. Your wife can become an unusual friend in your life. మన జీవితము సమర్పించబడిన జీవితంగా మనకుండును గాక. We thank you, Lord. Come on, let's just look into our life and let's thank God for His grace. ఆయన కృప, ఆయన ప్రేమను బట్టి ఆయనకు వందనాలు చెల్లిద్దామని ఉదయకాల సమయం ఉన్న ప్రతి వ్యక్తి ప్రార్థన చేసుకుందామా. లార్డ్, హెల్ప్ మీ టు బీ దట్ అన్యూజువల్ ఫ్రెండ్. నేను ఎవరికైనా ఒక అన్యూజువల్ ఫ్రెండ్గా ఉండటకు సహాయం దయచేయండి. ఇనఫ్ ఆఫ్ దిస్ గాసిప్. వీఆర్ సో బిజీ టు నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ అదర్స్ లైఫ్. యేసుక్రీస్తు గురించి నేర్చుకుందామండి ఈ సంవత్సరం. స్తోత్రము స్తోత్రము. లార్డ్, we humble ourselves, Lord. We give ourselves to you, Lord. Consecrate our eyes, our feet, మా కాళ్ళు, మా చేతులు, మా నోరు ప్రభువా మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయం we commit ourselves into your hands, Lord.